ఐపీఎల్లో ఛాంపియన్ గా అవతరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ యాత్ర విషాదవంతమైంది. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా చిన్నస్వామి స్టేడియానికి తరలిరాగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మరణించడంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా విచారం వ్యక్తం చేశాడు. అభిమానులు చనిపోవటం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన సైకియా విజయోత్సవ యాత్రను పక్కగా నిర్వహించాల్సిందని, ప్రణాళిక లేకుండా ఇలా చేయడం వల్లే ఇలాంటి దుర్ఘటన జరిగిందంటూ దేవజిత్ సైకియా అన్నాడు. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాట బాధాకరం. ఈ ఘటనలో 11 మంది అభిమానులు చనిపోవటం చాలా దురదృష్టకరం. ఇది ఒక రకమైన ప్రతికూలమైన పాపులారిటీ. ఫ్యాన్స్ తమ అభిమాన క్రికెటర్లను పిచ్చిగా ఆరాధిస్తారు. అందుకే ఇలాంటి విక్టరీ పరేడ్లను జరిపే సమయాల్లో నిర్వాహకులు చాలా అప్రమత్తంగా, ప్రణాళికబద్ధంగా ఉండాలని మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నా అంటూ సైకియా తెలిపాడు. గత ఏడాది భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన తర్వాత విక్టరీ పరేడ్ కు అభిమానులు పోటెత్తారు. అప్పుడు ముంబై క్రికెట్ అసోసియేషన్ పక్క ప్రణాళికలతో విజయవంతంగా పరేడును నిర్వహించిందనే విషయాన్ని దేవజిత్ సైకియా గుర్తు చేశాడు. మరోవైపు ఆర్సీబీ మేనేజ్మెంట్ అలాగే కర్ణాటక ప్రభుత్వం ఈ పరేడ్ విషయంలో చర్చించుకొని ముందస్తు ప్రణాళికలు రచించుకోవాల్సిందని, కానీ అలా ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్రభుత్వంతో కలిసి ఇలా పనిచేయకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటన జరిగిందని, ఓ ఏడాది పాటు ఆర్సీబీని సస్పెండ్ చేయాలని, ఇంతమంది చావులు కారణమై వారి ఫ్యామిలీని శోక సముద్రంలో ముంచిన ఈ ఆర్సీబీ జట్టును 1 year పాటు సస్పెండ్ చేయాలంటూ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు 11 మంది మృతులతో సహా మరో 50 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది.